వీళ్ళంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి నమస్కారం, నా పేరు శరత్ నాయక్, ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ ప్రెసిడెంట్ని. ఏదైతే ఈరోజు మళ్ళీ లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కావచ్చు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా కళాశాలలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాళ్ళకి ఇంటెక్ సంబంధించినటువంటి అడ్మిషన్లే కాకుండా మేనేజ్మెంట్ కోటాలో దానికి 2 3 సీట్లని ఇలా అమ్మివేసి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని విద్యార్థులు మీ సీట్ ఉన్నది, మీరు పలానా రోజు వచ్చి మిగతా డబ్బులు కట్టేసి మీరు ఇక్కడ జాయిన్ కమ్మని చెప్పి ఈ రోజు దాదాపు డబ్బులు తీసుకుని 4 నెలలు అయినా కానీ ఇవాళ మాకు హైకోర్టు నుంచి పర్మిషన్ రాలేదు, లేకుంటే ఇంకో దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు కాబట్టి మా దగ్గర మీ సీట్ లేదని చెప్పి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఈ రోజున ఇలా అన్ని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, అదేవిధంగా అన్ని మేనేజ్మెంట్ కళాశాలకు సంబంధించినటువంటి సీట్లు అయిపోయిన తర్వాత ఇవాళ వందలాది వేలాది మంది విద్యార్థులని తల్లిదండ్రులని రోడ్డు మీద పడేటువంటి కార్యక్రమం ఈ రోజు మల్లి లక్ష్మారెడ్డి కళాశాలలో జరుగుతా ఉన్నది. దానికి సంబంధించి ఎంతో మంది పేరెంట్స్ ఇలా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ తరఫున విద్యార్థి సంఘాల తరఫున వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసము ఇప్పుడే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా ఇలాంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లికేషన్ రద్దు చేయడానికి కూడా వాళ్ళు సిద్దమవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దీని మీద యాక్షన్ తీసుకోబోతా ఉన్నది. వెంటనే మేనేజ్మెంట్ వచ్చి మళ్ళీ లక్ష్మారెడ్డి కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు గతంలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఇవాళ విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేనేజ్మెంట్ రాకపోతే మాత్రం రేపటి నుంచి ఇదే కళాశాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉద్యమం తరహా చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి తోడుగా ఉంటామని చెప్పి తెలియస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి న్యాయం అడుగుతున్నారు మీరు? వాళ్ళకి సీట్లు కావాలి. ఏదైతే డబ్బులు తీసుకుని మా దగ్గర సీట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ సీట్లు ఆ విద్యార్థులు చదువుకోవడానికి ఆ యొక్క సీట్లని ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు పైనుంచి హైయర్ ఎడ్యుకేషన్ అథారిటీ నుంచి సీట్ల కోటా మాత్రం అలాట్ కాలేదా?